అవసరమని వారు భావించి అప్పటికి చురుగ్గా ఉన్న నన్ను ఆ కర్ణాటక రాష్ట్రానికి పంపించాలని అనుకున్నారు. సరే, నేను కూడా కర్ణాటక రాష్ట్రం వెళ్తున్నాను కదా అని ఎంతో ఆనందంగా ఊర్లు తిరగడం మీద నాకున్న సరదా మీద నేను కర్ణాటక బయలుదేరాను. కర్ణాటకకు వెళ్ళి ఆ కర్ణాటకలో అంటే బెంగళూరు నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. దాండేలి అనేది ఆ ఊరు. ఆ ఊర్లోనే బస్ స్టాండ్కి ఎదురుగా ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుని ఉండేవాడిని. అక్కడ నుండి ప్రతిరోజు కంపెనీకి వెళ్ళేవాడిని. అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి మా కంపెనీ తాలూకా వ్యవహారాలని చూస్తుండేవాడిని. అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకుంటుండేవాడిని. ఇది నా దినచర్య. ఓ రోజు నేను ఉదయకాలమే లేచి స్నానం చేసి ఫ్రెష్ అవుదాం అనుకొని సోప్ లేని కారణంగా పాన్ షాప్కి వెళ్ళి సోప్ కొనుక్కుందామని దిగాను. మా లాడ్జ్కి ఆపోజిట్లో ఉన్న బస్ స్టాండ్కి ఆనుకొని ఒక పాన్ షాప్ ఉండేది. అక్కడ ఏదైనా వస్తువులు కొనుక్కునేవాడిని. ఆ రోజు కూడా సోప్ కొనుక్కుందామని ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్తుండగానే నాకు ఆ పాన్ షాప్లో నుంచి తెలుగు మాటలు వినిపించాయి. అది కర్ణాటక రాష్ట్రం కాబట్టి అందరూ కన్నడ మాట్లాడేవారు సహజంగా. చాలా కాలానికి తెలుగు మాటలు వినిపించేసరికి నాకు చాలా సంతోషమైంది. అమ్మయ్య, తెలుగు మాట్లాడేవాడు ఒకడు దొరికాడురా బాబు అనుకుని ఎంతో ఆనందంగా ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి లోపల పాస్టర్ గారు తెలుగులో సువార్త చెప్తున్నారు పాన్ షాప్ కుర్రాడికి. నాకు మళ్ళీ కోపం వచ్చేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేంట్రా బాబు, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు ఇక్కడ కూడా తగలడ్డారు వీళ్ళు. మా వైజాగ్లోనే కాదు, ఇక్కడ కూడా ఈ బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారని చాలా సనుక్కున్నాను, గొనుక్కున్నాను. ఆయన నాకెందుకులే అని తిరిగి వచ్చేస్తున్నాను. ఇంతట్లో జ్ఞాపకం వచ్చింది, ఎప్పుడైనా ఒక పాస్టర్ ఒంటరిగా దొరకాలి అన్నావు కదా, ఇప్పుడు దొరికాడు, వాడు అంత చూడు అని నాలో ఉన్న అంతరాత్మ నాతో మాట్లాడింది. అమ్మయ్యా, ఈ రోజుతో వీడి పని అయిపోయిందిరా, వీడు మళ్ళీ జీవితంలో బైబిల్ పట్టుకోకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ చాలా కోపంగా అతని దగ్గరికి వెళ్ళాను. నా స్నేహితులారా, అతను నేను నా జీవితంలో మర్చిపోలేను. నా హృదయంలో ఉన్న చీకటంతా తొలగిపోయి దేవుని వెలుగు నాలోనికి ప్రవేశించిన రోజది. నా అజ్ఞానాన్ని దైవజ్ఞానం పారదొలిన రోజది. నా ఆత్మీయ గురుడితనం సువార్త వెలుగు ద్వారా వెలిగించబడిన రోజది. నా కన్నుల మీద పొరలు పొరలుగా ఉన్న గర్వపు ఛాయలు రాలిపోయిన రోజది. ఆ రోజు నేను మర్చిపోలేను. దేవుడే నాతో స్వయంగా మాట్లాడిన రోజు. అందుకే ఆ రోజు ఏం జరిగిందో పోసుకొచ్చినట్లు మీకు చెప్పాలనేది నా ఉద్దేశం. చాలా కోపంగా వెళ్ళిన నేను ఆ పాన్ షాప్లో ఉన్న పాస్టర్ గారితో, ఏమంటే మీతో మాట్లాడాలి అని చాలా సీరియస్గా అడిగాను. అతనితో మాట్లాడుతూనే అతను అంచనా వేశాను. చాలా నల్లగా ఉన్నాడు, పెద్ద చదువుకున్నట్టుగా లేడు, తెలుగు భాష కూడా స్పష్టంగా లేదు. ఏ విధంగా చూసినా సరే నాకంటే తెలుగు తక్కువవాడే, కాబట్టి చాలా ఈజీగా అతన్ని ఓడించేయచ్చు. ఇక మళ్ళీ ఎప్పుడు బైబిల్ పట్టుకోకుండా చేయొచ్చు అని మనసులో అనుకున్నాను. అతనితో సంభాషణ ప్రారంభించాను. ప్రియులారా, అతనితో మాట్లాడిన ఆ 2 గంటల సంభాషణే నా జీవితాన్ని మార్చేసింది. చాలామంది జీవితాల్లో ఏ కడుపు నొప్పో, ఏదో అనారోగ్యం వచ్చి ప్రభువుని నమ్ముకుంటే తగ్గిపోతుందనే ఆశతో మందిరానికి వచ్చి అలా ప్రభువుని తెలుసుకునే వాళ్ళు ఉండొచ్చు. చాలామంది జీవితంలో అన్నీ కోల్పోయి ఇక ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయంలో ప్రభు ప్రేమను గురించి విని మార్పు చెందిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రభువుకు ఎంతో వ్యతిరేకంగా ఉన్న నా జీవితంలో నాకున్న గర్వాన్ని నా ప్రభువే తొలగించిన ఆ రోజు నేను మర్చిపోలేను. మా ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ ఇలా నడిచింది. నేను అంతతో మాట్లాడుతూ చాలా సీరియస్గా ఇలా అన్నాను, ఏమండి, మీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? భారతదేశంలో పుట్టి భారతీయులుగా పెరుగుతూ మన దేశ మత సంప్రదాయాలు విడిచిపెట్టి పరాయి దేశం నుంచి వచ్చిన ఆ మతాన్ని గురించి ఎందుకు బోధిస్తున్నారండి అని అడిగాను. చాలా సీరియస్గా నా గొంతులో నుంచి ఆ ధ్వని బయటకు వచ్చింది. తినడానికి తిండి లేకపోతే ఏదో కష్టం చేసుకుని బతకాలి, కానీ బైబిల్ చంకలో పెట్టుకుని ఆ ఇంటికి ఇంటికి తిరిగి అడుక్కునే వాళ్ళ మారకూడదండి. ఎంత సిగ్గుచేటు. మన దేశంలో దేవుళ్ళు లేరా? మనకేం దేవుళ్ళు కొదువా? ఏం తక్కువ అని పరాయి దేవుడిని బోధిస్తున్నారు? మనకు 33.5 కోట్ల దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా కొత్త దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నారు? మన ఆచారం, సంప్రదాయం వీటన్నిటి గురించి మీకు తెలీదా? మన పురాణాలు, మన ఇతిహాసాలు వీటికంటే గొప్పదా ఆ బైబిల్ మతం అంటూ గట్టిగా అరవడం ప్రారంభించాను. వెంటనే ఆయన లేచి, బ్రదర్, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు, రండి కూర్చోండి అన్నాడు. అతని మాటల్లో చాలా సౌమ్యం ఉంది, మృదుత్వం ఉంది. నేను అనుకున్నాను, నా కోపాన్ని చూసి భయపడిపోయినట్టున్నాడు, ఇక చాలా తేలిగ్గా ఓడించవచ్చు అనుకున్నాను. అయితే అతను చాలా మృదువుగా నవ్వుతూ, బ్రదర్ కూర్చోండి, మన మధ్య గొడవ ఎందుకు? మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. అయితే నేను కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు వాటికి సమాధానం చెప్పండి. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు ఎంతో తెలివైన వల్ల కనిపిస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, అప్పుడు మీరే చెప్తారు ఇంతవరకు మీరు చేసిన భక్తి అసలు భక్తే కాదని.
అన్నాడు. అంటే నాకు చాలా కోపం వచ్చింది. వాట్, 21 సంవత్సరాలుగా నేను చేస్తున్న భక్తే, ఈ భక్తే కాదా? ఈయన అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్పలేనా అని మనసులో ఏమడుక్కుంటే అడుక్కోవయా అని మనసులో అనుకుంటూ అడగండి అన్నాను. వెంటనే ఆయన నా ముందు 5 ప్రశ్నలు ఉంచాడు. చాలా అద్భుతమైన ప్రశ్నలు, నా కన్నులు తెరిపించిన ప్రశ్నలు. ఇది నాన్న చాలామంది హైందవులు నాలాగే భక్తి చేస్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్నవారు, వాళ్ళు కూడా ఈ సంభాషణ విని సత్యాన్ని తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. అతడు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, బ్రదర్, మనుషులందరినీ దేవుడే పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతారా అన్నాడు. వెంటనే అవును నమ్ముతాను, కానీ మీ యేసు ప్రభు కాదు, మాకు బ్రహ్మదేవుడు ఉన్నాడు. అతని 4 తలకాయలుంటాయి. అతని విధాత అంటారు, సృష్టికర్త. అతన్ని అందరూ పూజిస్తారు. అతడే ప్రతి మనిషిని సృష్టిస్తాడు అని చెప్పారు. దానికి ఆ పాస్టర్, పోనీలేండి, ఎవరో ఒకరు ఇంతకీ దేవుడే మనుషులు పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతున్నారు కదా అన్నాడు. నమ్ముతున్నాను అన్నాను. అయితే ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఏ మనుషుడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అంటే ఆ 9 నెలల్లో ఎప్పుడైనా దేవుణ్ణి చూసుంటాడా అన్నాడు. ఏమో, ఆ దశ గుర్తుండదు కదా. నేను మెల్లిగా ఏమోనండి, అది జ్ఞాపకం ఉండదు అని చెప్పాను. వెంటనే ఆయన, వెరీ గుడ్, బాగా చెప్పారండి. అలా అయితే ఏ మనుషుడైనా తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టిన వెంటనే కళ్ళు తెరవగానే ఎవరికైనా దేవుడు కనిపించుంటాడా అన్నారు. అంటే అది కూడా జ్ఞాపకం ఉండదు. బహుశా చూస్తే హాస్పిటల్లో నర్సుని చూస్తాడు, లేదంటే తల్లిని చూస్తాడు, లేకపోతే మంత్రసాన్ని చూస్తాడు, అంతేగాని దేవుడు కనిపించున్నాడు కదా అని అతను చెప్పాను. ఏమో, అది కూడా జ్ఞాపకం ఉండదని చెప్పాను. ఇప్పుడు ఆయన అన్నాడు, లోకంలో పుట్టిన వాళ్ళు అందరూ ఇలాగే పుట్టారంటారా అన్నాడు. మన ప్రతి ఒక్కరు అలాగే పుట్టారు అన్నాను. అప్పుడు ఆయన చాలా చురుకైన ప్రశ్న వేశాడు. మరి ప్రతి మనుషుడు కూడా గర్భంలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూడక, భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత కూడా దేవుణ్ణి చూడకపోతే, ఇప్పుడున్న విగ్రహాలు, ఇప్పుడున్న దేవుని పటాలు ఎవరు దేవుణ్ణి చూశారని చెక్కారు అని అడిగాడు. వెంటనే ఒక్కసారి స్టన్ అయిపోయాను. అలాంటి ప్రశ్న అతని దగ్గర నుంచి వస్తుందని ఊహించలేదు. చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు, కానీ ఒక్కసారి అలాంటి ప్రశ్న వేసేసరికి స్టన్ అయిపోయాను. వెంటనే తేరుకొని, అదేంటండి, మా పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ దేవుళ్ళ గురించి రాశారు. ఆ వర్ణన చూసి ఎంతోమంది శిల్పులు దేవుడి బొమ్మలు చెక్కారండి అన్నాను. వెరీ గుడ్ అండి, మీరు చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నారు. అయితే మరి ఇన్ని తెలిసిన మీకు ఆ రామాయణ భారతాలు ఇతిహాసాలు ఎవరు రాశారు మీకు తెలియదా అని అడిగారు. ఎందుకు తెలీదు, రామాయణాన్ని వాల్మీకి రాశాడు, భారతాన్ని వేదవ్యాసుడు రాశాడు, తెలుగులోకి నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ అనువదించారు అని చెప్పాను. వెంటనే మరి వాళ్ళు ఎలా పుట్టారండి అని అడిగాడు. వాళ్ళు కూడా మాలాగే పుట్టారండి అన్నాను. అనగానే, మరి వాళ్ళు కూడా మీలా పుడితే, వాళ్ళు కూడా తల్లి గర్భంలో ఉండగా కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ దేవుణ్ణి చూడకపోతే మరి దేవుడు ఇలా ఉంటాడని ఎలా వర్ణించారు అని అడిగాడు. వెంటనే నాకు ఇంకా నోటి మాట రాలేదు. అరే, ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనే అనిపించింది. ఎప్పుడూ ఇలా ఈ కోణంలో ఆలోచించలేదు. అయ్య బాబోయ్, ఈయన తేలిగ్గా తీసుకోకూడదే, ఈయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, బ్రదర్, కవులకు ఒక చాతుర్యం ఉంటుంది. కవులు రాసినప్పుడు ప్రతి దాన్ని వర్ణిస్తారు, అది వాళ్ళకి అలవాటు. మనం తెల్లవారింది అంటామంతే. అదే కవి అయితే తూర్పు తెల్లవారుతుంది, ఉదయభానుడు అప్పుడే బద్ధకంగా ఒలువిరుచుకుంటున్నాడు, సూర్యుని లేలేత కిరణాలు ఆ పిల్లకాలం మీద ప్రసరించి వింత కాంతులు ఎంతున్నాయి, ఆవు అంబా అన్నది, పాలవాడు క్లింగ్ క్లింగ్ పాలు అంటున్నాడు, పేపర్ అబ్బాయి పేపర్ అని పేపర్ ఇస్తున్నాడు అంటూ వర్ణిస్తారు. ఈ వర్ణనంతా చదివిన తర్వాత మనం ఖచ్చితంగా తెల్లవారిపోతుందన్న ఫీలింగ్ పొందుతాం. అంతేకాదు, కవి దేన్నైనా అలాగే వర్ణిస్తాడు. ఒక అందమైన అమ్మాయిని వర్ణించాలంటే ఆమె పెదవులు దొండపొల్లా ఉన్నాయి, ఆమె పాదాలు పద్మాలు, ఆమె కనులు కలవరేకుల్లా ఉన్నాయని ఇలా రకరకాలుగా వర్ణిస్తాడు. ఒక రాక్షసుడిని గురించి చెప్పాలంటే, ఒక దొంగ గురించి చెప్పాలంటే వాళ్ళకు తగిన పోలికను రాస్తాడు. గల్ల లుంగి, చార్ల బనేను, బొడ్లో కత్తి, కోరమీసం, బొగ్గ మీద ఘాటు, ఇలా వర్ణిస్తే అదేదో కరడు కట్టిన దొంగలా మనం ఫీల్ అవుతాం. ఇలా అందరి గురించి వర్ణించిన కవి దేవుడు అనే పదం రాగానే దేవుడి కోసం కూడా ఏదైనా వర్ణన ఉండాలి కదా అని గరళకంఠుడు, ఆజానుబాహుడు, నీలమేఘ శ్యాముడని ఎన్నో రకాలుగా వర్ణించారు.
ఇదంతా కేవలం వాళ్ళ మతిలో నుంచి పుట్టిన ఆలోచనే తప్ప వాళ్ళకు దేవుడు కనిపించలేదు, వాళ్ళు దేవుడిని చూసింది లేదు. కాబట్టి ఒక వర్ణన వర్ణిస్తే అదే దేవుడు అనుకుని మీలో కొంతమంది ఆ విగ్రహాలు చేసి ఆ పటాలు పెట్టుకుని దేవుడిని మొక్కుతున్నారు. ఇది విచిత్రంగా లేదా అని అడిగాడు. అడిగేసరికి నాకు ఒక్కసారి ఇదేదో ఆలోచించాలి అనిపించింది. నేనేదో చాలా తెలివైన అనుకున్నాను, కానీ ఈయన దగ్గర చాలా నేర్చుకోవాలి అనిపించింది. నేను సహజంగా మూర్ఖుని కాదు, కానీ ఒక అజ్ఞానంలో ఉండేవాడిని. ఆ రోజు అతన్ని ఎలాగైనా సరే ఓడించాలని వెళ్ళాను. అతని మాటలకి లోబడిపోతున్నాను. అతని మాటల్లో ఉండే ఆ క్రొత్తదనాన్ని, ఆలోచింపజేసే విధానాన్ని బట్టి నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. నిజమే కదా అని అనిపించింది. వెంటనే అలా ఊహిస్తూనే ఉన్నాను. ఆయన రెండో ప్రశ్న వేశాడు. బ్రదర్, మీరు ఎప్పుడైనా కుమ్మరవాణ్ణి చూసారా అన్నాడు. కుమ్మరుడిని చూడడం ఏంటండి, ఎన్నోసార్లు చూశాను అన్నాను. ఏం చేస్తుంటాడండి అన్నా. కుమ్మరుడు ఏం చేయడం ఏంటండి, కొండలు చేస్తాడు అన్నాను. మరి ఎప్పుడైనా ఇలాంటి దృశ్యం చూసారా? కుమ్మరుడు అలసిపోయి కూర్చున్నప్పుడు కొండలేచి కుమ్మరన్న నువ్వు చాలా అలసిపోయావు, ఈరోజు నేను నిన్ను చేస్తానే అని ఏ కొండైనా అండం విన్నారా అన్నాడు. ఏంటండి మీరు మాట్లాడేది, కొండ ఏంటి, మాట్లాడడం ఏంటి, కొండ కుమ్మరుడిని చేయడం ఏంటి, కుమ్మరుడే కదా కొండని చేయాలి అన్నాను. కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు, మీరు ఎంతైనా తెలివైన వాళ్ళు అన్నారు. సరే అండి, సంగతి ఏంటి చెప్పండి అన్నాను. బ్రదర్, మీరు బాగా ఆలోచించండి. మనిషి మట్టితో చేయబడ్డాడు. ఏ మతమైనా అదే చెప్తుంది. మనిషి శరీరాన్ని రుద్దితే మట్టే వస్తుంది. మనిషి చనిపోతే తిరిగి మట్టిలో కలిసిపోతాడు. కాబట్టి మనల్ని దేవుడే చేశాడని మీరే చెప్పారు. కాబట్టి దేవుడు కుమ్మరివాడితో సమానం, మనం కొండలాంటి వాళ్ళం. దేవుడు మనల్ని చేసి మనల్ని కొండలా ఒక రూపాన్ని ఇస్తే మనం తిరిగి లేచి దేవుడిని చేస్తే మరి కొండ కుమ్మరుడిని చేయడం కాదా అన్నాడు. అనేసరికి ఇకేం మాట్లాడాలో తెలియలేదు. ఆశ్చర్యపోయాను. అరే, ఇలా కూడా ఆలోచించాలి కదా, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన రాలేదు అనిపించింది. ఇంతలో అతడు మూడో ప్రశ్న వేశాడు. అయ్యా, ఈ మూడో ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడైనా వినాయక చవితి చేసుకున్నారా అన్నాడు. ఎప్పుడైనా ఏంటండి, ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నాం అన్నాను. ఆహా, అలాగా, అయితే వినాయక చవితి కోసం ఏమేం కొంటారు అని అడిగారు. ఏం కొంటాం? పత్రి అంటే రకరకాల ఆకులు, ఆయా రకాల పళ్ళు, ఆ సీజన్లో దొరికే పళ్ళు, అలాగే పాలవెల్లి అంటే పైన కడతారు, వెదురు కర్రలతో చేస్తారు పాలవెల్లి, అలాగే వినాయకుడి పుస్తకం, వినాయకుడి బొమ్మ అన్నా. బ్రదర్ అంత స్పీడ్గా చెప్పేకండి, మళ్ళీ చెప్పండి అన్న. మళ్ళీ చెప్పాను. పత్రి, పాలవెల్లి, వినాయకుడి పుస్తకం, వినాయకుడి బొమ్మ అన్నాను. ఆయన అన్నాడు, బ్రదర్ మీరు చివరి అంటున్నారు కదా మీరు బొమ్మ కొంటానని, మరి చిన్న బొమ్మ కొంటారా పెద్ద బొమ్మ కొంటారా అన్నాడు. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారండి, చాలా బొమ్మలు ఉంటాయి. మరి డబ్బులు తక్కువగా ఉన్న వాళ్ళు చిన్న బొమ్మ కొంటారు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద బొమ్మ కొంటారు. మేమైతే మా ఇంట్లోకి చిన్న బొమ్మ కొంటాం. మా వీధిలో మేము కుర్రాళ్ళందరం కలిసి యూత్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద బొమ్మ కొంటాం అని చెప్పాను. అప్పుడు ఆయన నవ్వుతున్నాడు, బ్రదర్ ఇప్పటికే మీరు 8 సార్లు బొమ్మ 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 అంటున్నారు, అంటే దేవుడు కాదా అన్నాడు. అనేసరికి ఒక్కసారి నా గుండె దడ్మని కొట్టుకుంది. ఇదేంట్రా బాబు, ఇతడు ఇలా కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తున్నాడు, చాలా డేంజర్ ఇతనితో మాట్లాడడం అనుకున్నాను. నా నోటితోనే బొమ్మ బొమ్మ అని చెప్పిస్తున్నాడేంటి అనుకున్నాను. అప్పుడు అతను నవ్వుతూ అన్నాడు, బ్రదర్ బజార్లో బొమ్మను చూసినప్పుడు ఓ దేవుణ్ణి చూస్తున్నట్టు మీరు అనుకోరు. అయ్యా 5 రూపాయలకి ఇస్తావా ఇవ్వా, లేకపోతే వదిలే అని వెళ్ళిపోతాం. అప్పుడు ఆ బొమ్మ దేవుళ్ళ కనిపించలేదు. పోనీ ఏదో బేరం కుదిరించుకొని ఒక కాగితాన్ని చుట్టేసి బజారు బుట్లో మూల పడేసి బజారంతా దాన్ని ఊపుకుంటూ వస్తున్నప్పుడు ఒక దేవుణ్ణి తీసుకువెళ్తున్నామన్న ఫీలింగ్ మనకు ఉండదు. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ బుట్టను మూల పడేసి మరుసటి రోజు వినాయక చవితి అయితే మరుసటి రోజు తలకి స్నానం చేసి ఆ బొమ్మను తీసి మూల పెట్టే వరకు కూడా ఆ బొమ్మ దేవుడని మనకు గుర్తే రాదు. ఆ వినాయక చవితి రోజు తలకి స్నానం చేసి దేవుడా నన్ను కరుణించని మనం అడుగుతాం. ఇది ఎంతవరకు సబు? కొన్నప్పుడు దేవుడు కాడు, ఇంటికి తీసుకొస్తున్నప్పుడు దేవుడు కాడు, మరుసటి రోజు ఉదయానికి దేవుడు అయిపోయాడా? ఆలోచించండి. మీలాంటి తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ సంగతి ఆలోచించాలండి అన్నాడు. నేను అరే ఇది కూడా కరెక్టే కదా అనుకుంటున్నాను. అతన్ని ఎలా ఓడించాలా అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా దేవుల్ని అతను చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు. అయితే అతని మాటల్ని ఏమాత్రం తప్పుపడడానికి వీలు లేకుండా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. బ్రదర్ బొమ్మ దేంతో తయారు చేస్తారో మీకు తెలుసు కదా అన్నాడు. మట్టితో అన్నాను. బాగా చెప్పారండి. ఆ మట్టి ఎలాంటిది? ఆ మట్టి వర్షం పడితే బురదను చూసి మనం చీ అంటాం. ఎవరు కూడా మట్టిని నెత్తి మీద పోసుకోరు, కాలుతోనే తొక్కుతారు. అలాంటి మట్టి అది. ఎన్నోసార్లు ఆవులు, గేదెలు, మేకలు ఆ మట్టి మీద
ఆ మలమూత్రాలు విసర్జించుంటాయి. ఆ మట్టి అలాంటి